హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 218 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,189 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు లోయెస్ట్‌లో వచ్చేసి 48,028, హైయెస్ట్ వచ్చేసి 48,246. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 250 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటం అయితే జరిగింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ 15 మినిట్స్ స్కాన్‌లో గనుక చూస్తే, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక ఫాల్ అనేది జరిగిందో, మార్కెట్ క్లియర్ ఇండికేషన్ కాదనమాట. ఎందుకంటే, మనం ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత, నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చుంటే, నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. కానీ ఇక్కడ అలా రాలేదనమాట. ఎందుకు ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌ల తర్వాత ఇంకో 15 మినిట్స్ స్కాన్ అంటే, యాక్చువల్లీ మార్కెట్ అనేది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం నేను ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లోనే పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకునేవాడిని. బట్ స్లైట్‌గా గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అయింది కాబట్టి, కొంచెం మార్కెట్‌లో ఇంకో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాననమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాను. బట్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వడం కాదు కదా! ఈ లెవెల్ కూడా బ్రేక్‌ఔట్ అవ్వలేదనమాట. సో, మార్కెట్ అనేది ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో రివర్సల్ అయింది. ఎప్పుడైతే రివర్సల్ అయిందో మార్కెట్ ఏంటంటే పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేసి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాననమాట. కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. 100% సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. దాని తర్వాత ఈరోజైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను చూడండి. ముందుగా మార్కెట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే, ఈరోజు మార్కెట్ గనక మనం చూస్తే యాక్చువల్లీ ఒక అంటే మార్కెట్ ఏంటంటే ఈ నో ట్రేడ్ జోన్ అనే స సింప్టమ్‌లోకి వెళ్ళిపోయిందనమాట మార్కెట్. సో, మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు నేను ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇంకా మార్కెట్ అంటే బయర్స్ అనేవాళ్ళు అంత యాక్టివ్‌గా లేరనమాట. ఓకే. కంట్రోల్ అయ్యే బయర్స్‌గా ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్‌గా బయర్స్‌లో ఆధిపత్యంలోనే ఉన్నా, సో, బయర్స్ అనేవాళ్ళు ఈ ఇది మార్కెట్‌ని ఇలా పైకి పంపిస్తారంటే మనం చెప్పలేమనమాట. ఎందుకంటే ఇది ఏదైతే క్యాండిల్ వచ్చిందో అది 50, 50 ఛాన్స్ ఉందనమాట. ఎయిదర్ పైకి వెళ్ళడానికి గానీ, లేదంటే గానీ. కానీ కన్ఫర్మేషన్ ఏంటంటే రేపు మనకు కన్ఫర్మేషన్. రేపు గనక ఓ బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మార్కెట్ క్లియర్‌గా పైకి వెళ్తుంది. లేదా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువుందనమాట. సో, ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 48,684, 48,440, 48,206 ఈ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్‌కొస్తే 48,031, 47,774, 47,523. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చానో వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.